హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో రైతులకు ఒక అదిరిపోయే శుభవార్త అయితే చెప్పడం జరిగింది. రైతులకు సంబంధించి ₹1,00,000 రుణమాఫీ అయితే కనుక చేయబోతున్నారని చెప్పి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ మన ఛానల్లో రైతులకు సంబంధించి ఆ యొక్క వివిధ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఆ యొక్క అప్డేట్స్ అన్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని కూడా రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పనుందనమాట. అందులో భాగంగానే చూసుకున్నట్లయితే కనుక ప్రస్తుతం చూసుకుంటే కనుక మనకు రైతులకు సంబంధించి ఈ యొక్క మిచాంగ్ తుఫాన్ కారణంగా ఎవరైతే రైతులు నష్టపోయి ఉన్నారో, అంటే ఈ యొక్క డిసెంబర్ నెలలో మిచాంగ్ తుఫాన్ వచ్చింది కదా, దాని కారణంగా ఎవరైతే రైతులు నష్టపోయి ఉన్నారో వాళ్ళకి ఏంటంటే కనుక ఆ యొక్క ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను అయితే కనుక జమ చేసే ఆలోచనలు అయితే ఉందన్నమాట. ఈ నెలలో అంటే మనకి ఈ యొక్క ఫిబ్రవరి 15వ తేదీ తర్వాత లేదంటే ఆ లోపు కానీ మనకు ఆ యొక్క రైతులకు సంబంధించి ఆ యొక్క నష్టపరిహారం డబ్బుల్ని, అంటే మనకు ఇన్పుట్ సబ్సిడీ డబ్బుల్ని అయితే కనుక విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ఇక అంతేకాకుండా మనకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకానికి సంబంధించి, అంటే రైతులకు సంబంధించి మనకు 2021, 22 అలాగే 2023 ఈ సంవత్సరాలకు సంబంధించి ఖరీఫ్ రబీ సీజన్లకు గాను మనకు ఆ యొక్క సున్నా వడ్డీ డబ్బులను అయితే కనుక జమ చేయవలసి ఉంది. అంటే దాదాపు మనకు ₹1,00,000 రుణం తీసుకున్న రుణాన్ని ప్లస్ వడ్డీ ఎవరైతే సక్రమంగా చెల్లించి ఉంటారో వాళ్ళకి ఆ యొక్క సున్నా వడ్డీ రాయితీ డబ్బులను అయితే జమ చేస్తారు. సో అందులో భాగంగానే లక్షకు ₹4,000 వరకు అయితే కనుక జమ చేయడం జరుగుతుందన్నమాట. ఇక మేజర్ అప్డేట్ చూసుకుంటే కనుక రైతులకు సంబంధించి ₹1,00,000 రుణమాఫీ అని చెప్పి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. ఇదేంటంటే కనుక మనకు రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయన్నమాట. అంటే మార్చిలో మనకు ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే మనకు ఏప్రిల్లో ఎలక్షన్స్ జరుగుతాయన్నమాట. అలాగే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో అయితే కనుక విడుదల చేయవలసి ఉంది. అందులో భాగంగానే చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క తెలంగాణలో చూసుకుంటే కనుక కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ₹2,00,000 వరకు రుణమాఫీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది కదా, సో ఎన్నికల ముందు. అలాగే మనకు ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా రైతులకు సంబంధించి ₹1,00,000 వరకు రుణమాఫీ చేసే ఆలోచనలో ఉన్నట్టు ఒక న్యూస్ అయితే వచ్చింది. ఇంకా ఇది కన్ఫర్మేషన్ అయితే కాలేదన్నమాట, ఇంకా అఫీషియల్ అప్డేట్ అయితే కనుక రాలేదు, జస్ట్ న్యూస్ అయితే వచ్చిందనమాట. ఏంటంటే కనుక మనకు రైతులకు ప్రస్తుతం చూసుకుంటే కనుక మనకు ₹1,00,000 వరకు లోన్లు అయితే ఇస్తున్నారు. దానికి సంబంధించి మనం రుణం చెల్లించాలి, అదేవిధంగా మళ్ళీ మనం వడ్డీ కూడా చెల్లిస్తే వడ్డీ రాయితీ డబ్బుల్ని మాత్రమే జమ చేస్తున్నారు. అలా కాకుండా ఒకవేళ పూర్తి రుణమాఫీ చేసే ఆలోచనలో ఉన్నట్లయితే కనుక న్యూస్ వచ్చింది. సో వాళ్ళు ఎప్పుడైతే మేనిఫెస్టో విడుదల చేస్తారో దాంట్లో ఒకవేళ మనకు అఫీషియల్గా ఈ న్యూస్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఈ రకంగా రైతులకు సంబంధించి ₹1,00,000 రుణమాఫీ చేయాలా వద్దా అని అయితే కనుక ప్రస్తుతం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేది అయితే కనుక ఆలోచిస్తోందన్నమాట. సో దానికి సంబంధించి మనకు ఈ ఎలక్షన్ మేనిఫెస్టో వచ్చేలోపు అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.